జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. ఉత్తర భాగంలో నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను వివరిస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ అవతారం గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన మీద ఉన్న నిందను బాపుకోవడానికి వెళ్ళి శమంతకమణిని వెతకడం కోసం వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి శమంతకమణిని అలాగే జాంబవతిని తెచ్చుకుని తన మీద ఉన్న నిందను బాపుకున్నారు. సత్రాజిత్తు పశ్చాత్తాపడి తన కుమార్తె సత్యభామనిచ్చి శ్రీకృష్ణుడికి వివాహం చేసి మణిని ఇవ్వగా మణిని వెనక్కి ఇచ్చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి అప్పుడు లక్క ఇంట్లో కుంతీదేవి నా పాండవులు దగ్ధం అయ్యారు అన్న వార్త కృష్ణుడికి తెలిసింది. అందుకని అన్నీ తెలిసినప్పటికీ కూడా పైన భగవంతుడైనప్పటికీ ఏమీ తెలియనట్లు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళి గాంధారీదేవిని భీష్మ ద్రోణులను కృపాచార్యులను విదురుణ్ణి అందరినీ ఊరడించి వచ్చారు వాళ్ళు. కానీ శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ద్వారకలో లేని సమయంలో ఒక సంఘటన జరిగింది అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు సత్రాజిత్తు మరణం గురించి చెప్తున్నారు. శతధన్వుడు సత్రాజిత్తును చంపేసి ఆ శమంతకమణిని అపహరించడం, శమంతకమణిని వెనక్కి ఇచ్చేశాడు కృష్ణుడు. సత్రాజిత్తు తన ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏం జరిగింది అనేది చెప్తున్నాడు. జగదీశ వినువయ్య శతధన్వు పొడగని యక్రూర కృతవర్మ లాప్త వృత్తి మనకిత్తు ననుతు సమ్మతి చేసి తన కూతు పద్మాక్షుణకు నిచ్చి పాడి తప్పే కలుడు సత్రాజిత్తు గడగియే క్రియనైన మణిపుచ్చు కొనుముని మతము మెరసి అని తన్ను బ్రేరేప నాశత ధన్వుడు పశువు గటికి వాడు పట్టి చంపు కరణిని దురవోవ గడిగి సత్రాజిత్తు బట్టి చంపి వాని భామలెల్ల మరలు వెట్ట లోభమున చేసి మణి గొంతు జనియనొక్కనాడు జనవరేణ్య. సత్రాజిత్తుకి శ్రీకృష్ణ పరమాత్మ మణిని వెనక్కి ఇచ్చేశాడు. వెనక్కి ఇచ్చేసినప్పుడు ఆ మణిని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరు ముఖ్యులుగా ఉన్నారు. వాళ్ళిద్దరికి సత్రాజిత్ అంటే కోపం. ఒకటి అక్రూరుడు. అక్రూరుడు నిజానికి చాలా గొప్ప క్రూరత్వం లేనివాడు, చాలా గొప్పవాడు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు. అక్రూరుడే కృష్ణ పరమాత్మని మధుర నగరానికి తీసుకొచ్చినవాడు. అలాగే కృతవర్మ సైన్యంలో ముఖ్యుడు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే సత్యభామని వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ సత్రాజిత్ ఏం చేశాడు, సత్యభామని తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు ఈ అక్రూరుడు కృతవర్మ ఇద్దరు కూడా సత్రాజిత్ మీద కోపం దాన్ని ఆపుకోలేక ఆ ఇద్దరు యాదవ ప్రముఖులు శతధన్వుడి దగ్గరికి వెళ్ళాడు. శతధన్వుడు చాలా దుర్మార్గుడు, అంటే కిరాయి గుండాలాగా అనమాట. ఆ శతధన్వుడి దగ్గరికి వెళ్ళి, శతధన్వ మనకి సత్యభామనిచ్చి శతధన్వుడికి కూడా సత్యభామని వివాహం చేసుకోవాలని ఉంది. శతధన్వుడికి ధన్వ మనకి సత్యభామనిచ్చి వివాహం చేస్తానని ఎంతో మైత్రీభావంతో చెప్పాడు సత్రాజిత్తు. చివరికి తన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అధర్మ ప్రవర్తకుడు అయ్యాడు. సత్రాజిత్తు నిజానికి దుర్మార్గుడు, లేకపోతే ఇలా చేస్తాడా? ఏదో ఒక ఉపాయంతో సత్రాజిత్తు దగ్గర ఉన్న మణిని సంగ్రహించేసేయి, నీ పద్ధతిలో నువ్వు చెయ్యి. శతధన్వుడిని ప్రేరేపించాడు. శతధన్వుడు పరమ దుర్మార్గుడు అని సత్రాజిత్తు మీద కోపం, అతని మీద పగ తీర్చుకుంటున్నాము అని అనుకున్నారు వీళ్ళు. కానీ శతధన్వుడు ఏం చేశాడు, వాళ్ళ మాటలతో అక్రూరుడు కృతవర్మ చెప్పేసరికి వాళ్ళ మాటలతో కోపం వచ్చే శతధన్వుడు ఒకరోజు కటికవాడు పశువుని ఎంత క్రూరంగా చంపుతాడో అంత క్రూరంగా నిద్రపోతున్న సత్రాజిత్తును చంపేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కదా. చంపేశాడు. సత్రాజిత్తు భార్యలందరూ గొల్లుని ఏడ్చి మొత్తుకుంటున్నారు. వినిపించుకోకుండా ఆ లోభగుణంతో సత్రాజిత్తును చంపేసి ఆ మణిని కాస్త తీర్చుకుని పారిపోయాడు శతధన్వుడు. ఇలా తండ్రి చంపబడ్డారని తెలుసుకుని సత్యభామ కట్టలు తగిన దుఃఖంతో నిస్సహారాలై సత్రాజిత్తు దేహాన్ని తైలద్రోణిలో పెట్టింది. శ్రీకృష్ణుడు రావాలి కదా హస్తినాపురం నుంచి, తైలద్రోణిలో పెట్టించి
శ్రీకృష్ణుడికి విషయం చెప్పడానికి ఆవిడ హస్తినాపురానికి వెళ్ళింది ఏడ్చుకుంటూ. అప్పుడు సర్వజ్ఞుడైన కృష్ణుడికి శతరాజిత్ మరణ వార్త సవిస్తరంగా వినిపించింది. ఇదిగో ఇలా శతధన్వుడు చంపాడు అని. ఆ విషయం విన్న శ్రీకృష్ణుడు బలరాముడు దేవదేవులు అయినప్పటికీ కూడా సాధారణ మానవుల్లాగా మానవ రూపంలో ఉన్నారు కదా, వాళ్ళు దుఃఖించారు. దుఃఖించి మామగారు అవుతారు కదా, ఇప్పుడు కొంచెం ఊరట చెంది శ్రీకృష్ణుడు బలరాముడితో సత్యభామతోనూ వెనక్కి ఆవిడ బయలుదేరిపోయేది హస్తినాపురానికి వెళ్ళిపోయింది. ఇంకెవరి మీద నమ్మలే ఆవిడ. అప్పుడు సత్యభామతో వెనక్కి ద్వారకి వచ్చాడు. వచ్చి దుష్టుడైన శతధన్వుడిని పట్టుకున్నారు. పట్టుకుంటే చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు శతధన్వుడిని చంపుతాను అని చెప్పాడో శతధన్వుడు ప్రాణభయంతో విలవిల్లాడిపోయాడు. మిత్రుడైన కృతవర్మ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చెయ్యి అని అర్థించాడు. అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకు ఎగ్గుసేయగా నిక్కడనెవ్వడోపు విను మేర్పడగంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల బారడే మనకు దృష్టము వారల లావు వింతయే. కృతవర్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు శతధన్వుడు. శతధన్వుడిని ఎలాగోలా సత్రాజిత్ దగ్గర నుంచి మణి నువ్వు అపహరించు అని చెప్తే చంపేశాడు. అంటే కృతవర్మని కాపాడు అని చెప్పేసి శతధర్ముడు వెళ్ళి కృతధర్మ కాళ్ళు పట్టుకున్నాడు. అంటే కృతవర్మ అన్నాడు, కృతవర్మ సైనిక అధికారి, చూడు శతధన్వ, బలరామకృష్ణులు అంటే ఎవరనుకుంటున్నావు? వాళ్ళు మహాత్ములు, ఎవ్వరు వాళ్ళకి అపకారం తలపెట్టలేరు. కంసుడు బంధువులతో సహా కృష్ణుడి చేతిలో చావలేదా? మగధ దేశాధిపతి జరాసంధుడు 17 సార్లు సైన్యంలో దండెత్తొచ్చి దిగంతాల దాకా పారిపోలేదా? బలరామకృష్ణుల పరాక్రమం మనం చూసిందే కదా, మనకు కనిపించేదే కదా అని కృతవర్మ అనేసరికి గత్యంతరం లేక శతధన్వుడు అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడి గృహానికి వెళ్ళి కృష్ణుడితో నాకు వైరం కలిగింది, నాకు తోడుగా నువ్వు రావాల్సింది అని ప్రాధేయపడ్డాడు. దానికి అక్రూరుడు కృష్ణుడి యొక్క బలపరాక్రమాలు ధైర్యస్థైర్యాలు తెలుసు అక్రూరుడికి. ప్రశంసించి కృష్ణుడి మహిమని వర్ణించసాగాడు శతధన్వుడి దగ్గర. ఎవ్వడి విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బొలియజేయు నెవ్వని చేష్టలా నెరుగరు బ్రహ్మాదు లెవ్వని మాయ మోహించు భువన మేడేండ్ల పాపడై ఏ విరుడొక చేత గోరక్షణమునకై కొండనెత్తే నెవ్వడు కూటస్థుడీశ్వరుడు అద్భుత కర్ముడనంతుడు కర్మసాక్షి హట్టి అగునకు సౌరికి అనవరతము మొక్కెదముగాక విద్వేషమునకునేము వెరత మొల్లము నీ పొందు వేగబొమ్ము చాలు 10,000 వచ్చే నీ సఖ్యమునను. శతధన్వుడితో అక్రూరుడు చెప్తున్నాడు. అక్రూరుడికి అసలు విశ్వరూప దర్శనమే ఇచ్చాడు ఆయన. వైకుంఠంలో ఏ రూపం ఉంటుందో ఆ రూపం చూపించాడు నీళ్లలో. శ్రీకృష్ణుడు విశ్వాన్ని అంతటినీ లీలాప్రాయంగా పుట్టిస్తాడు, రక్షిస్తాడు, నశింపజేస్తాడు. బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళే శ్రీకృష్ణుడు చూపించే మహిమాలను తెలుసుకోలేరు. చిన్నప్పుడు బ్రహ్మదేవుడు ఒక క్షణం ఆపేస్తే తను సృష్టించాడు కదా, ఆ విష్ణుమాయ లోకలోకాలను మోహింపజేస్తుంటుంది. 7 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు మొత్తం గోగణాన్ని రక్షించడానికి ఒంటి చేత్తో గోవర్ధనగిరి ఇస్తాడు. శ్రీకృష్ణుడు భగవంతుడు అయ్యా, ఆయనే జగన్నాథుడు, అద్భుత కర్మలు చేసేవాడు, అనంతుడు, కర్మసాక్షి. అలాంటి పరమ పురుషుడైన శ్రీకృష్ణుడికి ఎప్పుడూ మొక్కుతాం గాని అతనితో శత్రుత్వం పెట్టుకుంటామా? మా వల్ల కాదు. శ్రీకృష్ణుడు వైరం అంటే భయం కలుగుతోంది. శతధన్వ, నీతో మాకు స్నేహం వద్దు, వెళ్ళిపో. నీ స్నేహం చాలు మాకు, నీ వల్ల ఏ కీడు కలగకుండా ఉంటే అదే 10,000 అన్నాడు అక్రూరుడు. అనేసరికి ఇంకా శతధనుడు ఏమి చేయలేక మణిని అక్రూరుడి దగ్గర ఉంచేసి మహాభయంతో గుర్రం ఎక్కి పారిపోయాడు. 100 యోజనాల దూరం పారిపోయాడు. బలరామకృష్ణులకి విషయం తెలిసింది, శతధనుడు పారిపోతున్నాడు అని తెలిసి గరుడ ధ్వజంతో అలరారుతున్న రథం అధిరోహించి శతధన్వుడిని పట్టుకోవడానికి అతను వెనక్కి వెళ్ళారు. ఈలోగా శతధన్వుడు ద్వారక నుంచి మిథిలా నగరం చేరుకున్నాడు. తురగముడిగ్గి తల్లడముతో శతధన్వుడు పాదచారి అయి పరువిడ బోకుమని పద్మదళాక్షుడు గూడబారి భీకరగతి వాని మస్తకము ఖండితమై పడనేసే చక్రముం బరిహత దైత్య చక్రము ప్రభాచయ మోదిత దేవ చక్రమున్. బలరామకృష్ణులను అంత దూరంలో చూసి శతధన్వుడు గుర్రం దిగి పరిగెత్తడం మొదలెట్టాడు, పారిపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు శతధన్వ పారిపోకు అని పడుతూ వాడి మీద భయంకరమైన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. 10 దిశలు వెలిగింపజేసే దివ్యకాంతులతో ఆ దేవతా సమూహాన్ని సంతోషింపజేసేది, రాక్షస సమూహాన్ని సంహరించేది అయిన ఆ సుదర్శన చక్రం వెళ్ళి శతధన్వుని శిరస్సుని భీకరంగా ఖండించి నేల మీద పడేసింది. కృష్ణుడు ఆ విధంగా
శతధన్వుని సంహరించి శతధన్వుని దగ్గర వస్త్రంలో ఏమన్నా ఈ సమంతక మణి ఉందోమో అని వెతికాడు. మణి దొరకలేదు. ఎక్కడ మణి కనబడలేదు. శతధన్వుడు చచ్చాడు అని బలరాముడితో చెప్పాడు. అంటే బలరాముడికి అనుమానం వచ్చింది, మణి ఎక్కడికి పోతుంది? ఆ మణి శతధన్వుడు అపహరించుడ నిక్కం ఎవ్వరి చేదాపనిచ్చినాడు, వేగమే నీ వేగి వెదకుము పురిలోన వైదేహు దర్శింప వంచగలదు, పోయి వచ్చద నీవు పొమ్మని వీడ్కొల్పి మెల్లన రాముండు మిథిలజొచ్చి, పోయి జనకుండు పొడగని హర్షించి ఎంతయు ప్రియముతో నెదురు వచ్చి, అర్ఘ్యపాద్యాది కృత్యంబులాచరించి ఇచ్చ వచ్చిన వస్తువులెల్లనిచ్చి, యుండుమని భక్తి చేసిన నుండి ముసలి కువలయేశ్వర మిథిలలో కొన్ని ఏండ్లు. బలరాముడితో చెప్పాడు, శతధనుడు చచ్చాడు కానీ వాడి దగ్గర మణి లేదు అన్నాడు. అంటే అప్పుడు బలరాముడు, కృష్ణ, ఈ మణిని శతధనుడు అపహరించిన మాట నిజం, అందరికీ తెలుసు. ఎవరి దగ్గర దాచిపెట్టాడు? నువ్వు వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళి ద్వారకకి వెళ్ళి మణి ఎవరి దగ్గర ఉందో వెతుకు. నేను మిథిలా నగరం వచ్చాం కదా, ఆ దేశాధిపతిని, ఆ రాజును చూసి వస్తాను, నువ్వు ద్వారకకి వెళ్ళిపో అని బలరాముడు అని, ఆ దేశాధిపతిని చూడాలని ఆ రాజు దగ్గరికి వెళ్తాను నేను అన్నాడు. అని మిథిలా నగరానికి వెళ్ళాడు. ఆ మిథిలా నగరానికి బలరాముడి రాక విన్న జనక మహారాజు, ఆయన అప్పటికే ఉన్నారు, ఎదురొచ్చి ఎంతో ప్రేమగా అర్ఘ్యపాద్యాదులతో బలరాముడిని సత్కరించి కోరిన వస్తువులన్నీ ఇచ్చి, మా రాజ్యంలో కొంతకాలం ఉండండి బతిమలాడారు అని సుఖమహర్షి చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజా, ఆ మిథిలను చేరిన బలరాముడు కొన్ని సంవత్సరాల పాటు జనక మహారాజు సాంగత్యంతో అక్కడే ఉండిపోయారు. ఈ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వచ్చి జనక మహారాజు చేత సన్మానించబడ్డాడు. చలమున గాంధారేయుడు లలిత గదా యుద్ధ కౌశలము నేర్చదగన్, హలిచే నాశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర భటగణ బలిచేన్ అని ఈ జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు దుర్యోధనుడు బలరాముడు ఎక్కడున్నాడా అని వెతుక్కుని ఆ బలరాముడి కోసం వచ్చాడు. వచ్చి ఆశ్రితుల కల్పవృక్షం లాంటి వాడైన బలరాముడి దగ్గరకి దుర్యోధనుడు వచ్చి, ఆ దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. గాంధారి పుత్రుడైన దుర్యోధనుడు శిష్యరికం చేశాడు. బలరాముడి దగ్గర గదా యుద్ధ పద్ధతి, అందులో మెళకువలను చాలా పట్టుదలతో నేర్చుకున్నాడు దుర్యోధనుడు. అలాగే దుర్యోధనుడు బలరాముడికి శిష్యుడయ్యాడు. ఇక్కడ కృష్ణుడు ద్వారకకి వెళ్ళాడు, సత్యభామతో అన్ని విషయాలు చెప్పాడు. కృష్ణుడు ఎప్పుడు సత్యభామకు ప్రియం చేకూర్చేవాడు కదా, సత్రాజిత్తుకి పరలోక క్రియలన్నీ చేయించాడు. అక్రూరుడు కృతవర్మ శతధన్వుడు మరణించాడు అనేసరికి భయపడిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని కూడా ఏం చేస్తారు అని భయపడి ద్వారకా నగరానికి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. అనేక యోజనాల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్రూరుడు లేకపోయేసరికి, అక్రూరుడు ఎక్కడుంటే అక్కడ విపత్తులు ఉండవు. ద్వారకా నగరంలో వానలు లేక ఘోర విపత్తులు సంభవించాయి. ప్రజలందరూ శరీర బాధలతో మానసిక వ్యధలతో తలడిల్లిపోతున్నారు. ఆ నగరంలో అనుభవజ్ఞులైన వృద్ధజనులు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అన్నారు: కమలాక్ష వినవయ్య కాశీసుడేలడి కుంభిని వానలు గురియకున్న గోరిస్వ ఫల్కుని కొనిపోయి అతనికి గాంధిని ఎనియడు కన్యనిచ్చి, కాశీ విభుండు సత్కారంబు చేసిన వానలు గురిసెన వసుధ మీద, నాతని పుత్రకుడైన యక్రూరుండు నంతటి వాడి మహాతపస్వి, మరలి వచ్చనేని మాను నుత్పాతంబులెల్ల వాన గురియుని స్థలమున, దేవయతని తోడి తెప్పింపు మన్నెంపు మానవలయు పీడ మానవులకు. అక్రూరుడు కృతవర్మ ఇద్దరు పారిపోయారు. అక్రూరుడు లేకపోయేసరికి ద్వారకా నగరంలో వర్షాలు లేవు, విపత్తులు వస్తున్నాయి, ప్రజలందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి, మానసిక వ్యధలతో తల్లడిల్లుతున్నాయి. అప్పుడు ద్వారకాలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, శ్రీకృష్ణ ఒక విషయం చెప్తాం విను. ఒకసారి కాశీరాజు పరిపాలిస్తున్న దేశంలో వానలు కురవలేదు, ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. అది చూసి ఆ రాజు స్వఫల్కుడు అనే ఒక మహాత్ముడిని తన రాజ్యానికి తీసుకెళ్లి కాందిని అనే తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. స్వఫల్కునకు కాందినిచ్చి వివాహం చేశాడు, ఘనంగా సత్కరించాడు. స్వఫల్కుని రాకతో కాశీ రాజ్యంలో చక్కగా వానలు కురిసాయి. ఇది మనకి రామాయణంలో కూడా కనిపిస్తుంది. అని ఋష్యశృంగుడు వస్తే ఎక్కడ పోస్తే అక్కడ వర్షాలు కురుస్తాయని ఋష్యశృంగుడిని తీసుకురావడానికి పంపిస్తారు. అని అలాగే కృష్ణుడితో చెప్తున్నారు, ఈ అక్రూరుడు ఎవరో తెలుసా? ఆ స్వఫల్కుని కుమారుడు. అందుకని అక్రూరుడు ఎక్కడుంటే అక్కడ చక్కగా వర్షాలు కురిస్తే ప్రీతి బాధలు ఉండవు.
తండ్రి ఎంత గొప్పవాడో అక్రూరుడు అంత గొప్పవాడు, పైగా మహర్షి మహనీయుడు. అక్రూరుడు కనుక మళ్ళీ ద్వారకా నగరానికి వస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి, ప్రజలు సుఖంగా ఉంటారు. అక్రూరుడు ఈ నేల మీద అడుగు పెడితే వర్షాలు వెంటనే కురుస్తాయి. కాబట్టి కృష్ణ, ద్వారకావాసులకు కష్టాలు పోవాలంటే నువ్వు అక్రూరుని క్షమించి ఇక్కడికి రప్పించు అని చెప్పారు. అక్రూరుడికి కూడా సంబంధం ఉంది సమంతకమణి అపహరణలో అని శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, అందుకే పారిపోయారు. అప్పుడు ఆ పెద్దల మాట ప్రకారం కృష్ణుడు దూతలను పంపించి అక్రూరుణ్ణి ద్వారకకు పిలిపించాడు, గౌరవించాడు, పూజించాడు. అక్రూరికి స్నేహం చేసుకుని ఇష్టమైన కొన్ని కథలు చెప్పాడు. కృష్ణుడు సర్వజ్ఞుడు కదా, లోకజ్ఞుడు కావడంతో అక్రూరుడితో చాలా సున్నితంగా వ్యవహరించాడు. మధురమైన వాక్కులతో ఇలా అన్నాడు: తానేగుతరి శతధన్వుండు మణి తెచ్చి నీ ఇంట పెట్టుట నిజము తెలిసి, నాడ సత్రాజిత్తునకు పుత్ర కొలులేమి నతనికి కార్యంబులాచరించి, విత్తంబు రుణమును విభజించుకొనియద రతని పుత్రికలెల్ల నతడు పరుల చేత దుర్మరణంబు చెందినాడతనికై సత్కర్మములు మీద జరుపవలయు, మణిగ్రహింపు మీవ మాయన్న నన్ను నమ్మ డెలమి బంధు జనులకెల్ల చూపు, మయ్యని గృహమున హాటక వేదిక సహిత ముఖముల మరు సంతతమును. చాలా నెమ్మదిగా మంచిగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్రూర, శతధన్వుడు ద్వారకా నగరం వదిలి పారిపోయే సమయంలో మణిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి వెళ్ళాడు అన్న సంగతి మాకందరికి తెలుసు. సత్రాజిత్తు పరుల చేత దుర్మరణం పొందాడు కదా, ఆయనకొమ్ము కొడుకులు లేరు, అందుకని అతనికి అంత్యక్రియలు చేశాను నేను. ఆయనకున్న ధనాన్ని రుణాన్ని కుమార్తెలు పంచుకుంటారు కదా. సత్రాజిత్తు గురించి ముందు ముందు సత్కర్మలు చేయాల్సి ఉంది కదా. సమంత మణి యొక్క మణిని నువ్వే తీసుకో, మణి నీ దగ్గర ఉంది అని నేను చెప్తే కానీ మా అన్నయ్య బలరాముడు నా మాట నమ్మడు, నేను తీసుకున్నానమ్మా అనుకుంటాడు. ఒక మాట చెప్తాను విను, బంధువులకు ఆ ద్వారకావాసులకు మణిని ఒక్కసారి చూపించు. నీ గృహంలో ఇక ముందు బంగారు వేదిక మీద సమస్త యజ్ఞాలు నిర్వహించబడతాయి అన్నాడు. అలా నెమ్మదిగా మాట్లాడేసరికి అక్రూరుడు క్షమాపణతో, కృష్ణుడు మంచి మాటలు చెప్పేసరికి తన వస్త్రంలో దాచి తీసుకొచ్చిన సమంతకమణిని తీసుకొచ్చి కృష్ణుడి చేతిలో పెట్టాడు సభలో. సంత సమంది బంధు జన సన్నిధి కిన్హరి తెచ్చి చూపే, నశ్రాంత విభాసమాన ఘృణిజాల పలాయిత భూన భూంతరధ్వంతము, హేమ భారచయ వర్షణ విస్మిత దేవ మానవ స్వాంతము, కీర్తి పూరిత దిశావలయాంతము నాస్యమంతమున్. మణిని చూసి సంతోషించిన శ్రీకృష్ణుడు ఎడతెగని ప్రకాశంతో తన కిరణజాలంతో భూన అభోంతరాళంలో ఉన్న చీకటిని పారద్రోలేటటువంటి ఇది బారువుల కొద్దీ బంగారాన్ని వర్షిస్తూ దేవతలను మానవులను ఆశ్చర్యచకితులను చేసేది, ఘన కీర్తి చేత దిక్కులంతటా పేరు పొందింది అయిన సమంతకమణిని తీసుకొచ్చి బంధువులందరికీ చూపించారు. చక్రాయుధుడి క్రియదన యక్రూరత్వంబు జనుల కందరకొను, నిర్వక్రముగా తెలిపి క్రమ్మరన్ అక్రూరునికిచ్చెమణి కృపా కలితుండై. ఈ విధంగా శ్రీకృష్ణుడు మణిని తను అపహరించలేదు అన్న నిజాన్ని బంధుజనానికి పౌరులకు అందరికీ స్పష్టం చేసి ఆ సమంతక మణిని తిరిగి కరుణాసాగరుడే అక్రూరుడికి ఇచ్చేశాడు. దాంతో శ్రీకృష్ణుడు మంచితనం వెల్లడైంది. అందరికి ముందు నుంచి తెలుసు. ఘనుడు భగవంతుడీశ్వరుడు అనుగుడు మరి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినిన పఠించిన దలచిన జనులకు దుర్యసము బాప సంఘము దలుగన్. ఈ సత్యభామని పెళ్లి ఆడడం, తర్వాత ఈ అక్రూరుడికి మణినివ్వడం, ఈ కథ మహామహిమాన్వితుడు, గొప్పవాడు, జగత్ప్రభువు, పాపరహితుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు శతధన్వుడు దొంగిలించి తీసుకెళ్లిన మణిని, ప్రసేనుడిని సింహం చంపడం, అక్కడి నుంచి జంబవంతుడితో యుద్ధం చేయడం, ఆ మణిని తీసుకురావడం, సత్యభామని వివాహం చేసుకోవడం, తర్వాత శతధన్వుడు దొంగిలించడం, సత్రాజిత్తు మరణించడం, మళ్ళా తీసుకొచ్చి అక్రూరుడికి ఇవ్వడం. ఈ కథని ఎవరు విన్నా చదివినా భావించినా ఎలాంటి అపకీర్తి ఉన్నా నీలాప నిందలన్నీ తొలగిపోతాయి, వాళ్ళకి పాపాలు పటాపంచలవుతాయి అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి ఈ పవిత్రమైన ఈ మహామహిమాన్వితమైన ఈ గాథను తెలియజేశారు. ఈ సంచికను ఇక్కడితో ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.